హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? గ్రహణ కాలంలో దర్బలు ఎందుకు వాడాలి? దర్బల మహిమేంటో తెలుసుకుందాం. తులసి, దర్బలు, బిల్వదళములు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్బలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది. దర్బలకు ఉష్ణశక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తుంది, విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్బలు వేసి ఉంచడం గమనించవచ్చు. దర్బలని సంస్కృతంలో అగ్నిగర్భం అంటారు. కుంభాభిషేకాలలోనూ యాగశాలల్లోని కలశాలల్లోనూ బంగారం, వెండి తీగలతో పాటు దర్బలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు. దర్బలలో కూడా స్త్రీ, పురుష, నపుంసక జాతి దర్బలని 3 రకాలు ఉన్నాయి. పురుష జాతి దర్బలు అడుగు నుండి చివరి కొస దాకా సమానంగా ఉంటాయి. పైభాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్బగా గుర్తిస్తారు. అడుగున దళసరిగా ఉన్న దర్బను నపుంసక దర్బగా తెలుసుకోవచ్చును. దర్బల దిగువ భాగంలో బ్రహ్మకు, మధ్యస్థానంలో మహావిష్ణువుకు, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దర్బలను గ్రహణ కాలంలో ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ.